హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సికి సంబంధించి మనము గ్రూప్ 1కి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసుకోబోతున్నామండి. బికాస్ మనకి రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ ప్రకారంగా ఏప్రిల్లో ఎగ్జామ్ ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఎస్ఏ వర్గీకరణ కేసు కూడా రిజాల్వ్ అయిన తర్వాత మనకి గ్రూప్ 1 స్క్రీనింగ్ అనేది ఏప్రిల్లో ఉండొచ్చు అన్నారు. ఇన్ కేస్ ఒకవేళ డిలే అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ అయితే ఈ ఇయర్లో రాబోతుంది. అండ్ పోస్టులు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, అప్రాక్సిమేట్లీ 150 పోస్టులు ఉంటాయని చెప్పేసి. సో లాస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి అరౌండ్ 80 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అండ్ దానికి సంబంధించిన ఎగ్జామ్స్ మనకి మేలో కండక్ట్ చేస్తారు. అండ్ తర్వాత ఇమీడియట్గా రిజల్ట్ ఇచ్చేసి, ఐ మీన్ కరెక్షన్స్ అయ్యి దాని తర్వాత రిజల్ట్ ఇచ్చి ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ చేస్తారు అరౌండ్ మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఆ టైం కల్లా. సో ఈలోపు మనకి ఇంకొక గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇస్తాము అని చెప్పేసి అన్నారు. అండ్ గవర్నమెంట్ కూడా ఒక ప్యానల్ ఇయర్ డిసైడ్ చేసింది. సెప్టెంబర్ నుంచి, ఐ మీన్ 2024 సెప్టెంబర్ 1 నుంచి 2025 ఆగస్ట్ 31 వరకు కూడా ఒక ప్యానల్ ఇయర్ అనమాట. అండ్ ఈ ప్యానల్ ఇయర్ ప్రకారంగా ఏం చెప్తున్నారు మనకి అంటే క్లియర్గా దట్ జూన్ నుంచి కసరత్తులు ప్రారంభించాలి. అంటే మనకి ఆగస్ట్ 31 లోపు ఏదైతే మనకి శాఖల్లో ఖాళీ ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆన్లైన్లో అప్డేట్ చేయాలి. అండ్ దీనికి సంబంధించి మనకి ఫినాన్స్ డిపార్ట్మెంట్ యొక్క అప్రూవల్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది కొనసాగించవచ్చు అని చెప్పేసి అన్నారు. కాబట్టి సో నోటిఫికేషన్స్ అయితే ఒకసారి వచ్చింది అంటే ఆగదండి. సో మీ ప్రిపరేషన్ కూడా మీరు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే బెటర్, ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ స్టూడెంట్స్ ఒక 8 అవర్స్ కష్టపడుతున్నారు డైలీ, వాళ్ళకి 8 అవర్స్ టైం దొరుకుతుంది అంటే మీకు ఓన్లీ 3 to 4 అవర్స్ టైమే దొరుకుతుంది అనమాట. అంటే వీళ్ళ సిలబస్ మొత్తాన్ని ఒక 4 నెలల్లో కంప్లీట్ చేస్తే మీకు దాదాపుగా 7 to 8 మంత్స్ టైం పడుతుంది. కాబట్టి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ముందు నుంచే ప్లాన్ చేసుకోండి. అండ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుందండి. బికాజ్ ఇది మనకి అకాడమిక్ ఎగ్జామ్స్ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ చాలా హ్యూజ్గా ఉంది, పేపర్ స్టాండర్డ్స్ కూడా పెరిగినాయి. కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, మీరు ఎగ్జామ్ క్లియర్ చేయాలి అనుకుంటే ద ఓన్లీ ఫండా ఈజ్ టు ప్రిపేర్ వెల్, అంతే. మిమ్మల్ని ఎంతమంది వెనకాల నుంచి వచ్చి ప్రెజర్ చేసినా, ఫోర్స్ చేసి నువ్వు చదువు చదువు అన్నా కానీ మీరు ఇష్టంగా చదివితే తప్పించి మీరు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయలేరు. ఒకళ్ళు ఫోర్స్ వల్ల అయితే దయచేసి జాయిన్ అవ్వకండి, లేదా దయచేసి మీరు చదవకండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లోకి మాత్రమే వెళ్ళడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎస్. సో మన బ్యాచ్ డీటెయిల్స్ ఒకసారి చెప్తాను చూడండి. మనం యాక్చువల్గా 10th నుంచి స్టార్ట్ చేసుకుందాం అనుకున్నామండి బ్యాచ్. కాకపోతే చాలా మంది స్టూడెంట్స్ అన్నారు, సార్ 10th తర్వాత ఇమీడియట్గా సంక్రాంతి ఉంది, సో ఫెస్టివల్ మేము కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి ఫెస్టివల్ తర్వాత పెట్టండి అని చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. సో దట్ మనం ఫెస్టివల్ తర్వాత ప్లాన్ చేసుకున్నాం. బికాజ్ మీకు ఫెస్టివల్ ఎంత ఇంపార్టెంటో యాజ్ ఎ టీమ్కి కూడా ఫెస్టివల్ అంతే ఇంపార్టెంట్. కాబట్టి మేము ఎంజాయ్ చేస్తాము, ఫెస్టివల్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ ఫెస్టివల్ అవ్వగానే మన బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి, రైట్? సో దిస్ ఈజ్ అవర్ ఏపీఎస్సి గ్రూప్ 1 ఆన్లైన్ కోచింగ్ బై యూపీఎస్సి ఫ్యాకల్టీ అండి. ఇక్కడ కనిపించే వాళ్ళందరూ కూడా మన యూపీఎస్సి టీమ్. అండ్ ఈ బ్యాచ్ పేరు వచ్చేసి సూపర్ 100 బ్యాచ్ అనమాట. అండ్ దీంతో పాటుగా గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కంప్లీట్గా కావాలి అనుకుంటే వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. రిలేటెడ్ టు మీరు ఫీ కానివ్వండి, ఇంకా అదర్ క్వరీస్ అన్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది, రైట్? ఎస్. సో బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనది అంటే ఆల్రెడీ మనకి 13th భోగి ఉంది, 14th సంక్రాంతి ఉంది, 15th కనుమ పండుగ ఉంది. సో 15th or 16th అందరూ కూడా మళ్ళీ వాళ్ళ యొక్క ఓన్ ప్లేసెస్కి వెళ్ళి సెటిల్ అవుతారు. కాబట్టి 17th నుంచి మనం ఫ్రెష్గా బ్యాచ్ స్టార్ట్ చేసుకుంటున్నాము. ఎస్. సో మన క్లాస్ టైమింగ్స్ ఏంటి అంటే ఓవరాల్గా మీకు అందరికీ తెలుసు, ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ యొక్క సిలబస్ మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి 7 సబ్జెక్టులు ఉన్నాయి. అంటే ఇన్ఫ్యాక్ట్ 8 ఉన్నాయి, ఓకేనా? ఆ 8 సబ్జెక్టులు ఏంటి అంటే హిస్టరీ అండ్ కల్చర్ ఒకటి మనకు కనిపిస్తుంది, శ్రీకాంత్ సార్ చెప్తారు. కాన్స్టిట్యూషన్ లేదా పాలిటీ అనిరుద్ సార్ చెప్తారు. ఎకానమీ గాయత్రి మేడం చెప్తారు. జాగ్రఫీ అతీక్ సార్ చెప్తారు. మెంటల్ ఎబిలిటీస్ మనకి క్రూషియల్ 60 మార్క్స్ ఉన్నాయి, పవన్ సార్ చెప్తారు. సైన్స్ అండ్ టెక్ మణికాంత్ సార్ చెప్తారు. అండ్ కరెంట్ అఫైర్స్తో పాటుగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అలాగే సోషల్ జస్టిస్ వచ్చేసి మనకి వెంకటేష్ సార్ చెప్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు అన్ని క్లాసులు ఒకటేసారి రన్ చేస్తే అండ్ మనిషి ఉన్న వాళ్ళకి అంత ఈజీగా మనం గ్రాప్ చేసుకోలేము. ఇప్పుడు డైలీ 8 క్లాసెస్ అవుతున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 8 సబ్జెక్టులు ఇంటూ మినిమం ఒక 1 to 1.5 hour ప్రతి ఒక్క సబ్జెక్ట్ రన్ అవుతుంది. కాబట్టి మీరు మళ్ళీ అంత రీటైన్ చేసుకోలేరు. క్లాస్ విని దాని నుంచి మీరు అన్ని 8 సబ్జెక్ట్స్ అర్థం చేసుకోవాలంటే కష్టం. కాబట్టి మనం ఏం చేసాము అంటే 2 phases కింద డివైడ్ చేసాం. phase 1లో జరిగే సబ్జెక్ట్స్ ఏంటి మనకి ఇక్కడ?
ఫస్ట్ ఎకానమీ సబ్జెక్ట్ మనకి 17th నుంచి మార్నింగ్ 6 AM to 8 AM స్లాట్ అనమాట. సో మేడం మనకి అదే టైంలో అవైలబుల్గా ఉన్నారు కాబట్టి 6 to 8 AM మీరు మార్నింగ్ లేచి ఫ్రెష్గా ఎకానమీ క్లాస్ విన్నారు అనుకుంటే చాలా హ్యాపీగా మీకు అర్థమవుతుంది. బికాస్ మేడం చాలా డీటెయిల్గా బేసిక్స్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మధ్యలో ఒక 1 hourకి మీకు బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది. తర్వాత 9 to 11 AM వచ్చేసి మనకి అనిరుద్ సార్ పాలిటీ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడికి 11 కల్లా మీకు ఒక 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. ఇక 11 నుంచి మీరు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైం ఉంటుంది. తర్వాత రిలాక్స్ అవ్వండి, కుదిరితే సబ్జెక్ట్స్ ఏదైతే క్లాసెస్ అయినాయో అవి మళ్ళీ అదే డే చదువుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ 4 PM to 6 PM వచ్చేసి మనకి జోగ్రఫీ క్లాస్ ఉంటుంది బై అతీక్ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8 PM to 9:30 PM వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ ఉంటుంది బై మణికాంత్ సార్ అనమాట. ఓకేనా, సో వీళ్ళ గురించి ఒకసారి నేను డీటెయిల్గా మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ స్లైడ్స్లో చూడండి. ఎస్, మనం మార్నింగ్ స్లాట్ చెప్పుకున్నాం కదండి. గాయత్రి మేడం తన ఎకానమీ ఎక్స్పర్ట్. మన అకాడమీలో ఆల్రెడీ యూపీఎస్సీకి చాలా బ్యాచెస్ ఎకానమీ చెప్పారు. అండ్ అదర్ యూపీఎస్సీ అకాడమీస్లో కూడా మేడం ఆఫ్లైన్లో ఎకానమీ డీల్ చేస్తారనమాట. ఓకేనా, తర్వాత మనం ఏం చెప్పుకున్నాము, అనిరుద్ సార్ దాదాపుగా 1000+ స్టూడెంట్స్కి మన అకాడమీలో పాలిటీ పర్ఫెక్ట్ అయ్యేలా చేశారు అంటే ద ఓన్లీ రీజన్ ఇస్ అనిరుద్ సార్ అనమాట. ఖచ్చితంగా మీకు ఆ పాలిటీ మీద ఉన్న ఫియర్ అయితే 100% పోగొడతారు. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్పుకున్నామండి మనం, ఆఫ్టర్నూన్ టైం మనకి జాగ్రఫీ ఉంటుందని చెప్పాం కాబట్టి అబ్దుల్ అతీక్ సార్ అనమాట. అతీక్ సార్ వచ్చేసి మనకి 6 యూపీఎస్సీ మెయిన్స్ రాసి 2 యూపీఎస్సీ ఇంటర్వ్యూలకు వెళ్ళారు. ఆల్రెడీ మన ఆన్గోయింగ్ యూపీఎస్సీ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్కి కూడా అతీక్ సారే జాగ్రఫీ డీల్ చేశారనమాట. ఓకేనా, తర్వాత మనకి నైట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కాబట్టి మణికాంత్ సార్ ఆల్రెడీ యూపీఎస్సీ మెయిన్స్ రాశారని, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఒక కొత్త సబ్జెక్ట్, లేదా మాకు ఫియర్ ఉంది అసలు ఏం అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా 100% న్యాయం చేసే విధంగా చెప్తారనమాట మీకు. ఓకేనా, అండ్ వీళ్ళు కాకుండా ఇంకెవరున్నారు, పవన్ సార్ ఇక్కడ ఆల్రెడీ మల్టిపుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేశారు. రైట్ నో జిఎస్టీ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు. అండ్ 2 times యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళారు. సో పవన్ సార్ మీకు మెంటల్ ఎబిలిటీస్ డీల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, తర్వాత మనకి ఇక్కడ హిస్టరీ గురించి చెప్పుకున్నాం. శ్రీకాంత్ సార్ మనకి యూపీఎస్సీ వాళ్ళకి హిస్టరీ డీల్ చేస్తారు. అండ్ హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్ వాళ్ళకు కూడా టీచింగ్ చెప్తారు కాబట్టి హిస్టరీ మీద అందరితో కంపేర్ చేస్తే మనకి కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. సో హిస్టరీ మీకు 100% న్యాయం జరిగేలాగా సార్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అండ్ మనకి ఇక్కడ వెంకటేష్ సార్ కనిపిస్తున్నారు. 3 మెయిన్స్ రాశారు అండ్ అలాగే యూపీఎస్సీ 2020 ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగిందండి వెంకటేష్ సార్. సో వెంకటేష్ సార్ వచ్చేసి మీకు కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషల్ జస్టిస్ చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద టీమ్ అనమాట. వీళ్ళంతా కూడా యూపీఎస్సీ టీమ్. ఓకేనా, వీళ్ళందరూ మన యూపీఎస్సీ స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తారు, బయట అకాడమీస్లో కూడా క్లాసెస్ చెప్తారు. బట్ వీ గాట్ ఆల్ ద బెస్ట్ టీమ్ అని చెప్పుకోవచ్చు అండి. వీళ్ళు మీకు క్లాసెస్ డీల్ చేయడం జరుగుతుంది. రైట్, ఎస్, మన కోర్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే అబౌట్ ద కోర్స్. సో మనకి దిస్ ఈజ్ అన్ ఆన్లైన్ కోచింగ్ అండి. రైట్ నో మనకి ఆన్లైన్ కోచింగ్ 17th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఏదైతే మెటీరియల్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో, ఇప్పుడు కొంతమంది ఎడ్యుకేటర్స్ ఏంటి అంటే డైరెక్ట్గా పీపీటీలు పెట్టి చెప్తారు, కొంతమంది బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏదైతే మనం మెటీరియల్ ప్రొవైడ్ చేస్తామో లేదా క్లాసెస్లో మనకి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తామో అదంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మన వాడుక భాష, ఇప్పుడు నేను మీతో ఎలాగైతే మాట్లాడుతున్నానో ఆ వాడుక భాషలో మీ క్లాసెస్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకేనా, అండ్ కాంప్రిహెన్సివ్గా మనకి మెన్షన్ చేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ ఇది లైవ్ క్లాసెసా లేకపోతే ఎప్పుడో పాత రికార్డింగ్స్ ఏమన్నా మాకు ఇస్తున్నారా అని చెప్పేసి అంటే ఇది కంప్లీట్గా లైవ్ క్లాసెస్ బ్యాచ్ అనమాట. మనం ప్రతి ఒక్క కోర్స్ కూడా, ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ లేదా ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నా ప్రతిసారి కూడా మనం లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. ఆ క్లాసెస్ యొక్క వీడియోస్ అనేది ఆ పర్టికులర్ బ్యాచ్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో డైలీ మీకు జూమ్ ప్లాట్ఫామ్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి. వాటి యొక్క రికార్డింగ్స్ వచ్చేసి మనకి విఐపి లెర్నింగ్ యాప్లో ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా విఐపి లోగో, మన యాప్ లోగో అక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. రైట్, నెక్స్ట్ చూడండి ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే మీ నేమ్ స్పేస్ గ్రూప్ 1 అని టైప్ చేసి వాట్సాప్లో 8985237565 అనే నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీ నేమ్ని రిజిస్టర్ చేస్తాం. ఓకేనా, ఎస్, సో ఇప్పటికే చాలా లీడ్స్ అయితే మనకు వచ్చినాయి. చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఈసారి గ్రూప్ 1కి చాలా పోస్టులు ఉన్నాయి, ఐ మీన్ 150 అరౌండ్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ నెంబర్. సో స్టూడెంట్స్ కూడా ఆబ్వియస్లీ సీరియస్గానే ఉంటారండి. నెక్స్ట్ చూద్దాం. అండ్ ఇదే కాకోకుండా మన క్లాసెస్తో పాటుగా మీకు ఒక పిఆర్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు ఎలాంటి
సబ్జెక్ట్ డౌట్స్ ఉన్నా కానీ, అంటే స్టూడెంట్ టు స్టూడెంట్ క్లారిఫికేషన్ చేసుకోవాలన్నా, లేదా సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏదన్నా డిస్కషన్లు చేసుకోవాలన్నా కానీ ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది మనం, రైట్. నెక్స్ట్ చూడండి, ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ ఇస్తున్నాము. మీకు సబ్జెక్ట్ పరంగా ఎలాంటి డౌట్లు ఉన్నా, చిన్న డౌట్ కానీ పెద్ద డౌట్ కానీ, లేదా నోటిఫికేషన్ సంబంధించిన ఇంకెనీ డౌట్ మీకు ఉన్నా కానీ మీరు మొహమాటం లేకుండా మన వాళ్ళని అడగచ్చు, మన టీంని. దే విల్ బి హ్యాపీ టు అసిస్ట్ యూ అనమాట, రైట్. సో ఇది సూపర్ 100 బ్యాచ్ అండి. ఈ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి బ్యాచ్ లాంచ్ చేయడానికి అంటే, చాలా మంది మొన్న ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు. ఎందుకు? వాళ్ళకి నాలెడ్జ్ లేదా అంటే కాదు, బికాస్ ఆఫ్ సమ్ అదర్ కమిట్మెంట్స్. అంటే జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యి పేపర్ ఈజీగా వస్తుంది అనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫెయిల్ అయ్యారు. హౌస్ వైఫ్స్ చాలా మంది ఫెయిల్ అయ్యారు. లేదా రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే పేపర్ని చాలా తక్కువ అంచనా వేశారో వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు. అండ్ ఇంకా కొంతమంది అదర్ యూట్యూబర్స్ ఎవరైతే చెప్పిన కట్ ఆఫ్లు చూసి భయపడి ఆ కట్ ఆఫ్లు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి నెగిటివ్ మార్కింగ్ పెట్టారో వాళ్ళందరూ కూడా మొన్న ప్రిలిమ్స్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. ఓకేనా? మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది ఒక స్టాండర్డ్ లెవెల్లోనే పెట్టుకోండి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా కాంపిటీషన్ చాలా పెరిగింది. ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారండి. ఆ ల్యాక్స్లో నుంచి మనకున్న పోస్టులు ఐదర్ హండ్రెడ్స్లో ఉంటున్నాయి, లేదా థౌజండ్స్లో ఉంటున్నాయి, లేదా 2 డిజిట్ నెంబర్లో ఉంటున్నాయి. మరి అంత ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి ఫిల్టర్ చేయాలి అనుకుంటే వాళ్ళకున్న మార్గం ఏంటండి? డైరెక్ట్గా మిమ్మల్ని తీసేస్తున్నాం, మీరు అర్హులు కాదని చెప్పలేరు కదా. అందరికీ ఒక ఎగ్జామ్ పెడుతున్నారు, దాంట్లో ఎవరైతే మెరిట్ వస్తారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్ముకొని నేను ఇది క్రాక్ చేయగలను అని చెప్పేసి కాన్ఫిడెంట్గా వస్తే డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది. అండ్ నెగిటివ్ పీపుల్తో ఉండకండి, ఓకేనా? ఎవరైతే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, అరే నీకేం వస్తుంది లేరా, లైట్ తీసుకో, లేకపోతే ఉన్న జాబ్ కంటిన్యూ చేయి, ఎందుకు మనకి అన్ని పెద్ద పెద్ద ఆస్పిరేషన్స్ అని అనుకునే వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండండి. గివ్ ఎ ట్రై. ట్రై చేయడం వల్ల మీకు ఇక్కడ నష్టం ఏమైనా జరుగుతుందా అంటే నష్టమేం జరగదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేసుకుంటూనే మళ్ళీ ప్రిపేర్ అయ్యారు, మళ్ళీ సరిగ్గా టైం పెట్టలేదు అనుకుంటే లాస్ట్కి మీకు ఏమన్నా ఉంటుందా అంటే అట్లీస్ట్ యుల్ గెట్ ద నాలెడ్జ్. ఓకేనా? నాలెడ్జ్ అయినా మీతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట. బట్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా క్లియర్ చేస్తారు. సో నెక్స్ట్ చూడండి, వాట్ బెనిఫిట్స్ ఆర్ యూ గెటింగ్ ఇన్ దిస్ బ్యాచ్? ఈ ఫస్ట్ సూపర్ 100 బ్యాచ్లో మీకు ఏం బెనిఫిట్స్ వస్తున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాచ్ 1కి మేము అనుకున్న ఫీజు వచ్చేసి 20,000 అండి. ఎందుకు 20,000 అంటే, ఈ బ్యాచ్ 1 స్టూడెంట్స్కి 2 కోర్సులు వస్తున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి? గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్గా లైవ్ క్లాసెస్ కోచింగ్ వస్తుంది. అండ్ గ్రూప్ 2కి ఇప్పుడు ఆన్ గోయింగ్ మన బ్యాచ్ ఏదైతే ఉందో జనవరిలో కంప్లీట్ అవ్వబోతుందో ఆ కంప్లీట్ లైవ్ క్లాసెస్ ఏవైతే జరిగినాయో వాటి యొక్క రికార్డింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టెస్ట్ సిరీస్ గ్రూప్ 2కి సంబంధించిన 40 టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు గ్రూప్ 1 లైవ్ క్లాసెస్ వస్తాయి ప్రిలిమ్స్కి సంబంధించి, దాంతోపాటుగా గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ ఇస్తున్నాం. ఓకేనా? 2 కోచింగ్లు వస్తున్నాయి కాబట్టి ప్రైస్ కూడా 20,000 పెట్టాం. బట్ కొంతమంది స్టూడెంట్స్ సార్ బ్యాచ్ 1 కదా తగ్గించండి ఫీజు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి 5,000 డిస్కౌంట్ ఇస్తున్నాము. సో యూఆర్ గోయింగ్ టు పే 15,000 రూపీస్. ఓకేనా? ఈ 15,000 రూపీస్కి మీకు 2 కోర్సులు వస్తున్నాయి. ఆల్రెడీ మన యాప్లో ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. ఐ జస్ట్ షో యూ. ఒక్క సెకండ్ నాకు టైం ఇవ్వండి. గివ్ మీ a second. ఎస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చండి యాప్లో. సో ఇప్పుడు 17th బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో టైం వేస్ట్ అవ్వకూడదు మీకు అనుకునే వాళ్ళకి, మేము ఈ లోపు గ్రూప్ 2 క్లాసెస్ చూస్తూ ఉంటాం, మెయిన్స్ క్లాసెస్ అనుకునే వాళ్ళకి ఆల్రెడీ ఈ కోర్స్ అనేది ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ యాప్లో కూడా మన టీం వాళ్ళు ప్రైస్ వచ్చేసి 20,000 పెట్టారు. అండ్ మన వైపు నుంచి మీకు 5,000 డిస్కౌంట్ ఇస్తామని చెప్పాం కాబట్టి మీరు వాట్సాప్లో 8985237565 అనే నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు కోర్స్ అనేది 15,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ యూల్ గెట్ దట్ 5,000 డిస్కౌంట్. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ చూడండి. ఎస్, వాట్ అవర్ గ్రూప్ 2 స్టూడెంట్స్ ఫెల్ట్ ఆఫ్టర్ జాయినింగ్? మన గ్రూప్ 2 స్టూడెంట్స్ కానివ్వండి, యూపీఎస్సీ స్టూడెంట్స్ కానివ్వండి, అంతకుముందు ఆన్ చేసుకున్న గ్రూప్ 1 స్టూడెంట్స్ కానివ్వండి, వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారు మన కోచింగ్ గురించి అంటే, ఇక్కడ వీళ్ళ టెస్టిమోనియల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఫస్ట్ అరుణ కోట గారు అంటున్నారు, సార్ వెరీ హ్యాపీ దట్ ఐ చోస్ విఐపి అకాడమీ ఫర్ మై గ్రూప్ 2 మెయిన్స్. యాజ్ అ బిగినర్గా
యాజ్ అ బిగినర్గా నేర్చుకోవాలి విఐపి అకాడమీ ఫ్యాకల్టీ చాలా క్లియర్గా ఈజీగా సిలబస్ అర్థమయ్యేలాగా ఒక ప్యాటర్న్లో పాలిటీ హిస్టరీ అంటే ఒక ప్యాటర్న్లో చెప్తున్నారు. పాలిటీ హిస్టరీ వాజ్ వెరీ గుడ్. శ్రీకాంత్ సార్ ఎక్స్ప్లెనేషన్ విత్ పిక్చర్స్ గేవ్ మీ మోర్ కాన్ఫిడెన్స్ టు రీడ్. ఎస్ఎన్టీ ఎకానమీ అండ్ ద బిగినర్స్ మ్యామ్ టీచింగ్ వాజ్ సూపర్ అని చెప్పేసి అన్నారు. అండ్ హేమకుమారి గారు, on this occasion I just want to share one thing. VIP is not just about quality education, it's about affordable education too. The way faculty explains, the way they respond to the queries, the way VIP is with the students is commendable, sir. Once again, wishing you grow some wishes గురించి తను మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ సీతా గారు మెన్షన్ చేస్తున్నారు, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అబౌట్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్. లిటరలీ ఐఎమ్ వెరీ వీక్ ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్, బట్ ఆఫ్టర్ the Gayatri Madam for the geography and economy, Srikanth sir for history, Anu sir for quality, not only for individual, the entire faculty changed my mindset by giving best and quality subject, not only quality, quantity too. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మెయిన్ ఇది ఎంత చదవాలో తెలుసుకోవడమే. సో అదే చెప్తున్నారు ఎవ్రీవన్. సో నా టైం అయితే వేస్ట్ అవ్వలేదు ఎట్సెట్రా తను చెప్పడం జరిగింది, రైట్. అండ్ సమ్ అదర్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఐ రిగ్రెట్ వై ఐ హ్యావ్ జాయిన్ ఇన్ దిస్ అకాడమీ టూ లేట్. అంటే నేను ఈ అకాడమీలో లేట్గా జాయిన్ అందుకు రిగ్రెట్ అవుతున్నాను. క్లాసెస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ టు క్రాక్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ టూ. ఎందుకు మనం యూపీఎస్సీ ఫ్యాకల్టీతో చెప్పిస్తున్నాము అంటే పేపర్ స్టాండర్డ్స్ పెరిగినాయండి, ఓకేనా. పేపర్ స్టాండర్డ్ పెరగడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి మన దగ్గర కోచింగ్ తీసుకోవడం వల్ల అంటే మీరు ఆ పేపర్ స్టాండర్డ్స్కి రీచ్ అయ్యేలాగా ఉంటారు. సో తను మనోహర్ మన గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 స్టూడెంట్ ఒక ఫీలింగ్ చూడండి, యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా క్రాక్ చేసేలాగా ఉన్నాయంటే ఆ క్వాలిటీ ఆ విధంగా ఇస్తున్నాం మనం, ఓకేనా. నెక్స్ట్ ధీరజ్ అంటున్నారు, డైరెక్ట్గా క్లాసెస్కి వెళ్తుంటేనే పట్టించుకోవడం లేదు సార్ ఈ రోజుల్లో, అలాంటిది త్రూ డిజిటల్ ద్వారా కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. స్టూడెంట్స్కి ఎక్కడ ఇబ్బంది కాకుండా చేస్తున్న మేనేజ్మెంట్కి ముందుగా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఫ్యాకల్టీ గురించి చెప్పాలి అంటే నో వర్డ్స్. కాన్సెప్ట్ అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, డౌట్స్ అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రియల్లీ చాలా అంటే చాలా సాటిస్ఫైడ్ సార్. మేము ర్యాంక్స్ తెచ్చుకొని మాత్రం ఆ గ్రాటిట్యూడ్ తీర్చుకుంటామని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ ధీరజ్. అండ్ సంగీత గారు అంటున్నారు, at first I'm not a groups aspirant. Sir, I got motivated and inspired from our VIPS Academy YouTube channel, sir, and so decided to attempt Group 2 and joined in the batch 4. Geography Gayatri Madam classes basics నుంచి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల క్లాసెస్ ఈజీగా అర్థమయ్యాయి. హిస్టరీ శ్రీకాంత్ సార్ టీచింగ్ వల్ల హిస్టరీ సబ్జెక్ట్ చాలా నచ్చింది. అండ్ సొసైటీ వెంకటేష్ సార్ క్లాసెస్ ఒక టాపిక్ అయ్యాక బాగా రివైజ్ చేసేవారు సార్. మెంటల్ ఎబిలిటీస్ పవన్ సార్, కరెంట్ అఫైర్స్ గౌరీశంకర్ సార్ కూడా చాలా బాగా టీచ్ చేశారు. ఓవరాల్గా గ్రూప్ 2 గురించి అసలు ఏం ఐడియా లేని వాళ్ళకు కూడా క్లాసెస్ బాగా అర్థమయ్యేలాగా ఉన్నాయని చెప్పేసి తను మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇంకా మన అదర్ స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే దిస్ ఈజ్ అవర్ విఐపిఐఎస్ అకాడమీ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. మీరు డైరెక్ట్గా విఐపి ఐఏఎస్ అకాడమీ అని సెర్చ్ చేస్తే మనది వస్తుంది. అక్కడ స్టూడెంట్ టెస్టిమోనియల్స్ అన్ని చూడండి. అండ్ వన్ మోర్ ఛాలెంజ్ అండి, బేసిక్గా చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఏముందిలే టెస్టిమోనియల్స్ మీరు కూడా క్రియేట్ చేయొచ్చు అని అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి చీప్ ట్రిక్స్ అయితే మనం ప్లే చేయాల్సిన అవసరం లేదండి. మీకు ఇక్కడ కనిపించే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనితో నాకు మాట్లాడించండి అనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్లోనే మీకు కాల్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిస్తాము. బికాస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నో టెస్టిమోనియల్ ఈజ్ ఫేక్ అండి, ఓకేనా. ఏ టెస్టిమోనియల్ కూడా మీకు కనిపించింది ఇక్కడ ఫేక్ కాదు. మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆ పర్సన్ నేమ్ సెర్చ్ చేస్తాను అండ్ మీకు కావాలి అనుకుంటే ఇప్పుడే మీ ముందే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ధీరజ్ ఉన్నాడు కదా, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ధీరజ్ ఏపీ గ్రూప్ 2 మైనస్ సో లెట్ మీ సెర్చ్ అండి ఒకసారి, గివ్ మీ ఎ సెకండ్. ధీరజ్ పేరుతో చాలా మంది ఉన్నారు. ఎస్, ఐ థింక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఐ జస్ట్ షేర్ మై స్క్రీన్. యా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి.
ఎం రాకేష్ సాయి ధీరజ్ అని పైన తెలుగులో ఇచ్చారు అండ్ కింద తెలుగులో ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేసిన అతని క్లియర్ టెస్టిమోనియల్ అనమాట ఇక్కడ. ఓకేనా? ఎస్. సో ఇలా ఏ స్టూడెంట్ టెస్టిమోనియల్ అన్నా మీరు ఆ స్టూడెంట్తో మాట్లాడించండి అన్న వీఆర్ హ్యాపీ టు ఇంటరాక్ట్ అండి. ఓకేనా? వాళ్ళతో మీకు ఇంటరాక్ట్ చేయించడానికి మేము రెడీగా ఉన్నాం. రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ మీకు కనిపించే నెంబర్ 8985237567 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ బ్యాచ్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. యూ కెన్ జాయిన్. అండ్ ఒకటే ఒక అష్యూరెన్స్ ఏమిస్తున్నాను అంటే మన టీం 100% ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. మీ నుంచి కూడా మీరు 100% ఎఫర్ట్స్ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు అండ్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కూడా క్లియర్ చేస్తారు. మాకు ఇప్పుడు 2 కోర్సులు ఇవ్వాల్సిన అవసరం లేదు కండి. ఎందుకు ఇస్తున్నామేమో అంటే అది మీకు హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం ఇస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.